హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు చెప్పడానికి. ఒకవేళ వీడియో 30-35 నిమిషాలు వచ్చినా మీరు 1.25 స్పీడ్లో పెడితే 20 నిమిషాల్లో అయిపోద్ది. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ఇంకో 10 మందికి 10 వీడియోలు చూడండి. చూసి నచ్చితే, కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేవుళ్ళు బంగారు కొండలు కొన్ని ఆలయాలకు కలిపి 981 కేజీల బంగారు ఆభరణాలు, అన్ని ఆలయాలకు కలిపి గోల్డ్ బాండ్స్ రూపంలో 853 కేజీలు, 32,622 కేజీల వెండి వస్తువులు, బ్యాంకుల్లో 2,763 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు. మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలు అన్నిట్లో కలిపి 981 కేజీల బంగారు నిక్షేపాలు, బంగారు నిల్వలు ఉన్నాయంట. ఇవి కాకుండా నగదు నిల్వలు అదనం, ఫిక్స్డ్ డిపాజిట్లు అదనం, వెండి 32,000 కిలోల వెండి, ఇలా ఉన్నాయి. సో అవును, మన దేవుళ్ళు బంగారు కొండలు. నాటి రాజుల నుంచి నేటి సామాన్య భక్తుల వరకు ఎందరో భక్తి ప్రపత్తులతో సమర్పించిన సంపదతో మన వేల్పులు విరాజిల్లుతున్నారు. స్వర్ణమయ కిరీటాలు, రత్న ఖచ్చిత ఆభరణాలు, బంగారు వెండి అభయ హస్తాలు, తళుకుళీనే ఆయుధాలు, స్వామివార్ల సేవకు వినియోగించే విలువైన పాత్రలు అన్ని స్వామి అమ్మవార్ల సంపదను చాటుతూనే ఉన్నాయి. దేవుళ్లకు నిత్యం అలంకరించినవే కాకుండా బ్యాంకుల్లో బాండ్ల రూపంలో దాచిన సంపద పెద్ద మొత్తంలో ఉంది. నగదు నిల్వలు వాటికి అదనం. ఇలా మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల్లో ఉన్న మొత్తం లెక్కలన్నీ ఇచ్చారనమాట. ప్రభుత్వ సేవలు ఒక వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదును స్వీకరించాలి, ప్రభుత్వ సేవలు మరింత విస్తరించాలి అని సీఎం గారు ఆర్టీజీఎస్ రివ్యూలో చెప్పారు. సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రజలతో నిత్యం సంబంధాలు ఉన్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలి, ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలి, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలి, నెట్వర్క్ సమస్యలు లేకుండా చూడాలి. సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉంది. రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా నెట్వర్క్ సంస్థలతో మాట్లాడాలి అని సూచించారు. సో ఇట్లా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ మరింత సులభతరం అవ్వాలి. జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ పెట్టినా సరే మనం ఫిర్యాదు తీసుకునేలా ఉండాలి అని చెప్తూ నవంబర్ 12-13 తేదీల్లో, ఇప్పుడు గత ఏడాది నవంబర్ నెలలో సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ జరిగింది కదా విశాఖపట్నంలో, అదే తరహాలో ఈ సంవత్సరం కూడా నవంబర్ 12-13 తేదీల్లో భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. సో దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ రోడ్ షోలు కూడా ఏర్పాటు చేయడానికి నిన్న సీఎం గారు నిర్ణయించారు. ఇదిగోండి, పెట్టుబడులకు రోడ్ షోలు, దేశ విదేశాల్లో సిఐఐ తరపున ప్రచారం, ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై అవగాహన, ఫ్యూచరిస్టిక్ రంగాలు, నాలెడ్జ్ షేరింగ్పై దృష్టి సారించాలి. నవంబర్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు, ఈలోపు 5 నగరాల్లో ప్రాంతీయ సదస్సులు, అలాగే వాయిస్ మెసేజ్లను ఫిర్యాదులుగా స్వీకరించాలి. భారీగా పరిశ్రమలను ఆకర్షించాలి. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు. ఇది నేనేమంటానంటే మంచిదే, సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం మంచిదే ప్రతి సంవత్సరం. కానీ లాస్ట్ ఇయర్ 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే అందులో గ్రౌండింగ్ ఎన్ని అయ్యాయి? సో అట్లీస్ట్ ఒక 50% గ్రౌండింగ్ లేకపోతే ఇంకా యూజ్ ఏంటి అంత పెద్ద సదస్సులు పెట్టి? నవంబర్లో సదస్సు పెట్టి ఇప్పటికీ 8 నెలలు దాటింది కదా, 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో 50% కూడా గ్రౌండింగ్ అవ్వలా. గ్రౌండింగ్ అవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఉన్నాయి. అధికారులతో కమిటీలు వేశారు, లైజనింగ్ కమిటీలు వేశారు, నెల వాళ్ళతో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ముందుకు రావట్లా. పెట్టుబడుల సదస్సు అనగానే ఏదో పేపర్లో వార్తల కోసమో ఫోటోల కోసమో వస్తున్నారు, పెట్టుబడులు పెట్టేస్తున్నట్టు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు, అయిపోతుంది అంతే. మళ్ళీ ఆ తర్వాత గ్రౌండింగ్ జోలికి రావట్లేదు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది, భూములు ఇస్తోంది, బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చేస్తున్నాయి. ప్రభుత్వం భూములు ఇచ్చిన వెంటనే ఆ భూములను తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకోవచ్చు. సో ఇవన్నీ జరుగుతున్నా సరే గ్రౌండింగ్ జరగట్లేదు. అది ప్రాబ్లం ఏంటో కనిపెట్టాలి. భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం పెద్ద వింతేమీ కాదు, వచ్చిన పెట్టుబడులను గ్రౌండింగ్ చేయించడమే మంచిది. ఆ విషయంలో ప్రభుత్వం దృష్టి పెడితే మంచిది. ఇక జల సవ్వడులేవి, జూలై వస్తున్న జాడలేని కృష్ణమ్మ, పరుగులెత్తని గోదావరం. కరెక్టేనండి. ఈ పాటికే ఈ టైంకే కనీసం ఒక 4-5 దుక్కులు వర్షం కురవాలి, ముసురు పెట్టాలి, ఒక 2-3 ముసురులు పెట్టాలి. ఆ ప్రభావంతో సాగర్లోకి, శ్రీశైలంలోకి నీరు భారీగా రావాలి, ఇన్ఫ్లో అవుట్ఫ్లో చకచకా జరగాలి. కానీ అస్సలు వర్షమే లేదు.
గోదావరిలో కూడా వరద నీరు వచ్చాయి ఈ టైంకి. ప్రతి సంవత్సరం వర్షాకాలం ఆరంభంలోనే గట్టిగా వర్షాలు పడతాయి, అప్పటికే బాగుంటుంది. కానీ ఇప్పుడు అసలు చూడండి నాగార్జున సాగర్ జలాశయం ఎలా ఉంది. నిండు కొండలో ఉండాలి ఈ టైంలో. చుక్క నీరు చేరని జలాశయాలు, ఆలమట్టిలో ప్రవాహాలు రాలేదు. గోదావరికి నెల రోజుల్లో వచ్చింది 23 టీఎంసీలే. వంశధారలోనూ అంతంత మాత్రమే సాగునీటి విడుదల ప్రణాళికలు సాధ్యమయ్యాన. ఎల్నిలో ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎల్నిలో ఉంది కాబట్టే యాక్చువల్లీ ఈ టైంలో వర్షాలు పడాలి, లేకపోతే జూన్ 10 నుంచే వర్షాలు మొదలవ్వాలి. నైరుతి ఋతుపవనాల ప్రభావం విస్తారంగా ఉండాలి, కానీ లేదు. సో ఈ సంవత్సరం ఈ నదీ పరివాహక ఆయకట్టులో రైతులకు ఆల్టర్నేటివ్ ఏముందో ఏం చెప్పారో ప్రభుత్వం. ప్రస్తుతానికైతే ఈ వాటి కనీసం ఒక 200 టీఎంసీలు నీళ్ళు రావాల్సింది 23 టీఎంసీలే వచ్చిందంటండి. సో చాలా సమస్య ఉంది, కనిపిస్తోంది ఎల్నిలో ప్రభావం చాలా క్లియర్గా. అది ఈనాడులో ఇచ్చారు. కిందటి ఏడాది కృష్ణా డెల్టాకు జూన్ 15న సాగర్ ఆయకట్టుకు జూలై 23న నీరు వదిలారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాకు జూలై 1న నీళ్లు విడుదల చేసేందుకు షెడ్యూల్ ప్రకటించిన ఈ నది ఎగువన పరివాహకంలో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అసలు నీళ్ళు లేవు, వదలడానికి కూడా నీళ్ళు లేవు. ఇక మీరు గెలిచారు, నన్ను గెలిపించారు. ప్రభుత్వ బడుల్లో సీట్లకు ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే రోజులు వచ్చాయి. యువత రాజకీయాల్లోకి రావాలి. షైనింగ్ స్టార్స్ సత్కార కార్యక్రమంలో మంత్రి లోకేష్. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులతో విద్యార్థులు గెలిచి తనను గెలిపించారని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల 10 ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సోమవారం తాడేపల్లిలో షైనింగ్ స్టార్స్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. 55 మంది 10వ తరగతి వారికి 30,000 పథకం ధృవీకరణ పత్రం, 61 మంది ఇంటర్మీడియట్ వారికి ల్యాప్టాప్ పథకం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీకు తక్కువ మార్కులు వస్తే ముఖ్యమంత్రి నా మంత్రి పదవి పీకేసేవారు. మీరు ఎక్కువ మార్కులు సంపాదించారు కాబట్టి మీరు గెలిచారు, నన్ను గెలిపించారని సరదాగా వాళ్ళతో చమత్కరించారు. సో టాపర్స్కి షైనింగ్ స్టార్స్ అనే పేరుతో వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తూ, డబ్బులు ఇస్తూ, ల్యాప్టాప్లు ఇస్తూ ఒక మంచి కార్యక్రమం ఇది. కాకినాడ సెజ్కు కొత్త కళ అంటండి. సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యేక ఆర్థిక మండలి వైపు చూస్తున్న పారిశ్రామికవేత్తలు. ఇప్పటికే 1550 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన పలు కంపెనీలు. కాకినాడ సెజ్ కంట పరిశ్రమలు తన్నుకొచ్చేస్తున్నాయంట. సుదీర్ఘకాలం తర్వాత కాకినాడ సెజ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. 2 దశాబ్దాల క్రితం సెజ్ ఏర్పాటైన భూసేకరణల సమస్యలు, రైతుల ఆందోళనలతో ఇక్కడ పారిశ్రామికవేత్తలు పెద్దగా ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే సెజ్ అభివృద్ధికి అవరోధంగా నిలిచిన సమస్యలన్నింటినీ పరిష్కరించింది. గతంలో సెజ్ కోసం బలవంతంగా సేకరించిన 2,000కు పైగా ఎకరాల భూములు తిరిగి రైతుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. సెజ్కు అనుబంధంగా నిర్మిస్తున్న గేట్వే పోర్టు కోసం సేకరించిన భూముల పరిహారం పెండింగ్ సమస్యను పరిష్కరించింది. సో దీంతో అక్కడ భూ సమస్యలన్నీ క్లియర్ అవడంతో సెజ్లో పెట్టుబడులు పెట్టడానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఇది ఒక మంచి విషయం. తర్వాత 106 గంటల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా వెనుజువేలాలో మృత్యుంజయుడు. వెనుజువేలాలో భూకంపం వచ్చి 4 రోజులైంది. సో ఎవరు బతికొస్తారో, ఎవరు సజీవంగా వస్తారో, ఎవరు ఎంతమంది వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఒక్కడు మాత్రం అంటండి, ఒక యువకుడంట 106 గంటల తర్వాత శిథిలాల నుంచి మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడు. 5 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన వెనుజువేలాలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. లా గుయరెలా రాష్ట్రంలో కరాబల్లెడ పట్టణంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలు ఆర్ఎల్ఎలి కాంటిలో వర్గాస్ అనే వ్యక్తిని శిథిలాల మధ్య ఓ మృతదేహం చెంత ప్రాణాలతో చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాయి. అతను వెంటనే ఆసుపత్రికి తరలించాయి. మిరాకిల్ కదా. 5 రోజులుగా శిథిలాల కింద ఉండి సజీవంగా బయటకు వచ్చాడు ఆ కుర్రాడు. ఇక 2028 నుంచి అంట ఢిల్లీలో పెట్రోల్ బైకులు ఉండవంటండి. కొత్త ఈవీ పాలసీకి ఆమోదించారు. ఎందుకంటే ఢిల్లీ మొత్తం కాలుష్య నగరంగా ఉంది. సో అందుకే ఓన్లీ విద్యుత్ వాహనాలకే ప్రాధాన్యత. వచ్చే ఏడాది నుంచి విద్యుత్ ఆటోలకే అనుమతి. 2030 నాటికి కాలుష్యరహితంగా దేశ రాజధాని. ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదం. దేశ రాజధాని ఢిల్లీని 2030 నాటికి కాలుష్యరహిత నగరంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారీగా పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతోపాటు 2027 జనవరి నుంచి విద్యుత్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. మంచి పాలసీ అది, మంచి విషయం. ఇంకా
రేగుళ్లంకకు గుండె కోత. కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం పులిగడ్డ పంచాయతీలోని రేగుళ్లంక గ్రామ పరిస్థితి ఇది. పులిగడ్డ వద్ద కృష్ణా నది రెండు పాయలుగా విడిపోతుంది. ఒకే పాయ హంసలదేవి వరద ప్రభావంతో కోతకు గురైందంటది. ఇక ట్రెక్కింగ్కు వచ్చే మామ. తూర్పు కనుమల్లో ప్రత్యేక ఏర్పాట్లు. అరకు సమీప కొండలపై ప్రణాళిక. 165 కిలోమీటర్ల మార్గం ఖరారు. 110 కోట్లతో సౌకర్యాల కల్పన. ఓహో, అరకు కొండలు మామూలుగానే మనకు అరకు తెలుసు. అరకు నుంచి ఒక 125 కిలోమీటర్ల మార్గం ఒకటి నిర్మించారంట తూర్పు కనుమల్లో మౌంటైన్ టైల్స్ ప్రాజెక్ట్ కింద ట్రెక్కింగ్ ఏర్పాట్లను అభివృద్ధి చేస్తారంటండి. కొండలపై ట్రెక్కింగ్ చేసేవారికి ప్రకృతి అందాల మధ్య తగిన సౌకర్యాలతో మార్గాలు ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు పరిధిలో ఇందుకు అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. తూర్పు కనుమల్లో మౌంటైన్ టైల్స్ ప్రాజెక్టు కింద ట్రెక్కింగ్ పాయింట్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు అనువైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. అల్లూరు జిల్లా కలెక్టర్తో పాటు అటవీ పర్యావరణ శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఇటీవల దీనిపై సమీక్షించారు. ఇందుకు కేంద్రం 110 కోట్లు కేటాయించనుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదిక పూర్తి కాగా త్వరలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు కానుంది. సో ఇది మంచి విషయం. ఆర్థిక క్రమశిక్షణకు మార్గదర్శి. ఓకే, మార్గదర్శి మరో బ్రాంచ్. నేడు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము. విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం జరగబోతోందంటండి. దీనికి రాష్ట్రపతి గారు వస్తున్నారు. తితిదేకు 1.10 కోట్ల విరాళం. తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధార్మిక సేవా ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన 11 హోల్డింగ్స్ సంస్థ సోమవారం 110 కోట్ల విరాళం సమర్పించింది. రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పరిధి తగ్గింపు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు పరిధిని హేతుబద్ధీకరించగలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 51 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని 15 కిలోమీటర్లకు పరిమితం చేసింది. ఇక అన్నా క్యాంటీన్లకు 50 లక్షల విరాళం. సీఎంకు అందించిన రాష్ట్ర స్టార్ హోటల్ అసోసియేషన్. ప్రభుత్వం ఆధ్వర్యంలో పేదల ఆకలి భార తీరుస్తున్న అన్నా క్యాంటీన్లకు రాష్ట్ర స్టార్ హోటల్ అసోసియేషన్ 50 లక్షల విరాళం. మంచిది. అన్నా డీఎంకేకు కరూర్ ఎమ్మెల్యే రాజీనామా చేశారండి. ఇక క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులకు అనుమతి. ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు, ఐటీ క్యాంపస్లు, డేటా సెంటర్లకు స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏవిక్యూలో పలు సంస్థల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతించింది. దీంతోపాటు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఐటీ క్యాంపస్లు, డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ భూములు కేటాయించిందంటండి. చాలా మంచి విషయం ఇది ఒకటి. తర్వాత రైతుల ప్రయోజనాల పరిరక్షణకి ధ్యేయం. పొగాకు బోర్డు అధికారుల ప్రకటన. నవంబర్ 12, 13 తేదీల్లో భాగస్వామ్య సదస్సు. ఇది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం. ఉద్యోగులకు మేలు చేసేలా ఇటీవల కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఒక వర్గం ఉద్యోగులకు మేలు చేశారు. 2004 సెప్టెంబర్కు ముందు నియమితులైన వాళ్ళకి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇచ్చారు. కానీ చాలా వరకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నాయి. ఐఆర్, పిఆర్సీ, డిఏ బకాయిలు ఇవేమీ ఇవ్వట్లేదు అని వాళ్ళు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. సో రాజధాని పురోగతిపై 2 నెలలకు ఒకసారి సమీక్ష. అమరావతి నిర్మాణ గుత్తేదారుల్లో సమీక్షలో సీఎం చంద్రబాబు. గత పాలకులు 5 ఏళ్ళు పనులు ఆపేసి ఇప్పుడు అడ్డుకోవాలని యత్నిస్తున్నారని మండిపాటు. సో రాజధాని పనుల విషయంలో నిన్న సమీక్ష జరిగింది. సో అక్కడ అడ్డుకున్న దానికంటే ముందే రాజధాని పనులు పూర్తయిపోతున్నాయి అని ఒక షో చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇదిగోండి ఇక్కడ ఆంధ్రప్రభలో రాశారు. గడువుకు ముందే రాజధాని నిర్మాణాలు దేశానికే గర్వకారణంగా నిలవాలి. హైదరాబాద్ ప్లస్గా అమరావతి. నిర్మాణ సంస్థలది ప్రతిష్టాత్మక భాగస్వామ్యం. పనుల పురోగతిపై 2 నెలలకు ఒకసారి సమీక్షిస్తా. లిటిగెంట్ల అడ్డగోలు ప్రయత్నాలు సమర్థవంతంగా తిప్పుకొట్టి ముందుకు సాగాలి. ప్రస్తుతం 50,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. 27,000 మంది కార్మికులు, 5,000కు పైగా భారీ యంత్రాలు. అమరావతి నిర్మాణాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుకున్న దానికంటే గడువు కంటే ముందే అయిపోతున్నాయి అన్నట్టు రాశారు. కానీ లేదు, అసలు లక్ష్యం మేరకు పనులైతే జరగట్లేదు, చాలా స్లోగా జరుగుతున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. నిర్దేశిత గడువులోగా రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భాగస్వామ్యులైనందుకు గుత్తేదారు సంస్థలు గర్వపడాలని. ఏం గర్వపడతారు? డబ్బులు తీసుకుంటున్నారు, చిలకొట్టుడు కొడుతున్నారు, కొంత మిగిల్చుకుంటున్నారు, మిగిలింది సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. ఉదాహరణకు 10 రూపాయలకు కాంట్రాక్ట్ తీసుకుంటే 9 రూపాయలకు 9.5కో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నోళ్ళు బిల్లుల కోసం తిరిగి బిల్లుల కోసం లంచాలు ఇవ్వలేక, అధికారుల చుట్టూ తిరగలేక పనులు స్లోగా చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ రాజధాని నిర్మాణ పనుల విషయంలో చాలా డొల్లతనం ఉంది, అది బయటికి రావట్లేదు అంతే. అందుకే కొన్ని స్లోగా జరుగుతున్నాయి. ఇక
ప్రత్యామ్నాయ పంటలతో మేలు మంత్రి అచ్చెన్నాయుడు. ఎల్నిలో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు సూచించారు. గుంటూరు సమీపంలో లాంఫామ్ ఆచార్య అంజీరంగ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించారంట. వెలుగొండ బాధితుల ఖాతాల్లో 300 కోట్లు. కమనీయం జగన్నాథుని స్నానయాత్ర. జస్టిస్ రఘునందన్ రావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు. న్యాయ వ్యవస్థపై ఆయన చెరగని ముద్ర వేశారు. సేవలను కొనియాడిన సీజే, ఏజీ తదితరులు. ఏపీడీఎంసీకి గుదిబండ కానున్న జీఎస్టీ. బాండ్ల ద్వారా 9,000 కోట్ల సమీకరణ. 436 లీజులకు ప్రీమియంగా చెల్లింపు. జీఎస్టీ వర్తిస్తుండటంపై మల్లగొల్లాలు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు జీఎస్టీ గుదిబండగా మారే అవకాశంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి నేరుగా తీసుకున్న లీజులకు ప్రీమియం కింద చెల్లించిన మొత్తానికి ఇప్పుడు జీఎస్టీ వర్తిస్తుందంటూ ఆర్థిక శాఖ చెప్పడంతో అధికారులు మల్లగొల్లాలు పడుతున్నారంట. ఇక తిథిదకు 108 వైష్ణవ దివ్య దేశాలు పుస్తకం అందజేత. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందుంది. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ మంత్రి నారా లోకేష్తో భేటీ. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించారు. మంచిదే. ఔషధ నియంత్రణ సేవలకు 3 కోట్లతో సమగ్ర డిజిటల్ నివేదిక అంట. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం సేవలను మరింత పారదర్శకంగా వేగవంతంగా అందించడానికి అదొకటి. ఇక జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రారంభం. జనసేన పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణంలో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రారంభమైంది. జనసేన పార్టీ కొత్త విభాగాలు ప్రారంభమవుతున్నాయండి. ఇక మహల నోబిస్ దార్శనికతను నిలబెట్టుకోవాలి. ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్కు డ్రైవ్. మా స్థలంలో వైకాపా కార్యాలయం నిర్మాణం కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరావు తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని ప్రభుత్వానికి చెందినదిగా రికార్డుల్లో మార్చి వైకాపా హయాంలో ఆ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించారని గోవా గవర్నర్ పోస్పాటి అశోక్ గజపతిరావు ఆరోపించారు. ప్రైవేటు స్థలం అనడానికి తన వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని, ఓ రాజకీయ పార్టీకి ఎలా లీజుకి ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఏడాది క్రితం అప్పటి కలెక్టర్ ఫిర్యాదు చేశానని, 4 నెలల క్రితం మరోసారి గుర్తు చేశానని చెప్పారు. అయినా పట్టించుకోలేదన్నారు. ఆ విజయనగరం జిల్లా కలెక్టర్ గారు అసలు వీళ్ళు ఎవరి మాట వినట్లా. అది దానికి ఒక పెద్ద రీజన్ ఉందిలే. మా ఆయన చాలా ఆరోపణలు, చాలా ఫిర్యాదులు ఉన్నాయి, చాలా జరిగాయి. ఇక అసంఘటిత రంగానికి కొత్త సూచి అంటండి. కేంద్రం ప్రతిపాదన జీడిపి పైన ప్రభావం. ఇది బిజినెస్ పేజీగా. రాజధాని అమరావతి జోలికి వస్తే తడాకా చూపిస్తాం. రాజధాని రైతుల ఐకాసా ప్రతినిధుల ధ్వజం. 1,00,000 మంది రైతులు తాడేపల్లి ప్యాలెస్ను చుట్టుముట్టలేరా నిలదీసిన సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య. సో రాజధానిలో చీలికి తీసుకొచ్చి, రైతుల్లో చీలికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత పెంచి వాళ్ళేదో రాజధానిని పరిరక్షించేస్తున్నారు అనే షో చేయాలని వైసీపీ చూస్తోంది కదా. దానికి నిన్న ఈ ఐకాసా ప్రతినిధులందరూ భేటీ అయ్యి ఇలా తప్పుడు ప్రచారం చేస్తే, ఇలా కావాలని మీరు గొడవలు చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పారు. వైకాపా నాయకులు విషర్పాల్లో రాజధానిలోకి ప్రవేశించి రాజధానిపై మహిళలపై అసత్య ప్రచారాలు చేస్తూ నిందలు వేస్తే భరించాలా అని ధ్వజమెత్తారనమాట. అలాగే నోరు మీద పని అశోక్ నాని. ఈ సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజుకు సహకరించిన కానిస్టేబుల్ అశోక్ నాని లొంగిపోయారు. కానీ నోరు మెదపట్లేదు, విచారణకు సహకరించట్లేదు. రెచ్చగొట్టింది ఎవరు, రాళ్ళు విసిరింది ఎవరు? రాజధానిలో అలజడ వెనుకున్న సూత్రధారులపై పోలీసుల దృష్టి. పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అనంతబాబుకు రోజు 2,500 క్యాలరీల ఆహారం, 80 గ్రాముల ప్రోటీన్ ఫుడ్ అంట. మళ్ళీ ఇంకెవరినైనా డోర్ డెలివరీ చేయడానికి బలం కావాలని అంటే. జైలులో నిత్యం 3 గుడ్లు, పాలు, చెక్కి, మజ్జిగ అందించాలి. కోర్టుకు కాకినాడ జీజీహెచ్ వైద్యుల నివేదిక. అనంతబాబు గారికి కండరాల సమస్య ఉందంట, అలాగే గ్యాస్ట్రిక్ సమస్య ఉందంట. సో అందుకనే అతనికి ఇంటి భోజనం ఇవ్వాలి ప్లస్ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని వైద్యులు నివేదిక అందించారు కోర్టుకి. సరే, ఇవన్నీ ఈనాడు అంశాలు. దీన్ని కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో విజయవాడ పోలీస్ బాస్ భారీ డీల్ అని విజయవాడ పోలీస్ కమిషనర్ గారి గురించి ఒక వార్త రాశారండి. ఆ పోలీస్ బాస్ రూటే సెపరేటు. అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్ అంట. 1,500 మంది ఖాతాదారులకు టోపీ, 300 కోట్లకు పైగా అక్రమ డిపాజిట్లు, ఘరానా మోసానికి పోలీస్ బాస్ అభయహస్తం, ఒక్క ఫిర్యాదు, రూ. 53 లక్షల మోసానికే కేసు పరిమితం, సిఐడి ఈడీ కళ్ళు గప్పి దండ,
ప్రత్యేక బ్యాంకు ఖాతాలతో డీల్ మొత్తం జమ. ఇది విజయవాడ పోలీస్ బాస్ సెటిల్మెంట్ స్టైల్. చాలా పెద్ద అంశం అండి, చాలా పెద్ద స్కామ్. విజయవాడ పోలీస్ బాస్ రూటే సెపరేట్. కాపు యువకుడు గాదె సాయికృష్ణ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే లాకప్ మాయం చేసిన దారుణం రాష్ట్రాన్ని నివ్వెరపరచగా, మరోవైపు పోలీస్ బాస్ అక్రమాలు మరింత బట్టబయలవుతున్నాయి. 300 కోట్ల అక్రమ డిపాజిట్లతో ఖాతాదారులను బురిడి కొట్టించిన ఓ ప్రైవేట్ ఆర్థిక సంస్థకు అనుకూలంగా ఆయన కథ నడిపించిన తీరు అధికారిక వైట్ కాలర్ నేరాన్ని తలపిస్తోంది. 300 కోట్ల స్కామ్ని 53 లక్షల స్కామ్గానే పరిమితం చేసి సిఐడి అండ్ ఈడీ కళ్ళుగప్పి ఆయన భారీగా లబ్ధి పొందారు అని సాక్షిలో విజయవాడ పోలీస్ కమిషనర్ గారి గురించి రాశారు. చాలా పెద్ద సంచలనమైన వార్త ఇది. దీనిలో వాస్తవాలు ఏంటో చూడాలి. అద్వైక ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి అంట. యాక్చువల్లీ ఇటువంటివి కొన్ని కామన్గా జరుగుతున్నాయి. ఒక నెల్లూరు జిల్లా పరిధిలోని కావలి నియోజకవర్గంలో కూడా ఇలా ప్రైవేట్ కంపెనీ ఎవరో ఇలా మోసాలకు చేస్తే దాన్ని కూడా డీల్ చేస్తామని చెప్పి ఒక ప్రజాప్రతినిధి ఇలా చేశారని ఆరోపణలు వచ్చాయి. సో మరి ఇది విజయవాడకు సంబంధించి ఎంతవరకు వాస్తవమో చూడాలి. మల్లన్నకు మోసం అని మరో కీలకమైన అంశం వేశారండి సాక్షిలో. రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్య కొండల్లో మైనింగ్కు చంద్రబాబు సర్కారు పచ్చజెండా. మల్లయ్య కొండ సముదాయంలోని సదుంకొండ ఏపీఎండీసీకి, సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి శివపురం కొండ కేటాయింపు. మైనింగ్కు సర్వే అన్వేషణ ప్రక్రియ ప్రారంభం. తిరుమలకు 7 కొండల్లాగానే మల్లయ్యకు 3 కొండలు. పవిత్ర కొండల్లో ఐరన్ ఓర్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై స్థానికులు భక్తులు ఆందోళన. అరే, శ్రీశైలం మల్లన్న కొండల్లో ఐరన్ ఓర్ ఉన్నదని తవ్వకానికి అనుమతులు ఇచ్చారంటండి. కొంచెం ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా. 6700 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్పై పర్యావరణవేత్తల అభ్యంతరాలు. సెన్సిటివ్ ఇష్యూ కదా, అక్కడ మైనింగ్కి ఎలా అనుమతిస్తారు? ఇప్పుడు తిరుమల కొండల్లో ఎన్నో ఔషధ గుణాలైన మొక్కలు ఉంటాయి శేషాచలం అడవుల్లో, ఆ 7 కొండల్లో. అలాగనే అక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయలేరుగా, ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేయలేరుగా. నిజంగా అది ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రైవేట్ కంపెనీలో ఔషధాలన్నీ తీసుకెళ్ళిపోతారు. కానీ ఇవ్వట్లేదు కదా, ఎందుకంటే అది ప్రకృతి సంపద, దేవుడి కోసం ఉండాలని. అలాగే శ్రీశైలం కొండల విషయంలో కూడా ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి? సో ఇది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ప్రకృతి ఒడిలో పరమశివుడు స్వయంభూ లింగంగా పూజలు అందుకుంటున్న మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో మల్లయ్య కొండ ఆలయ అభివృద్ధి. మైనింగ్పై మహోద్రం, భక్తుల మహాగిరి ప్రదక్షిణతో హోరెత్తిన మల్లయ్య కొండలు. పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ విండో చైర్మన్ సుధాహరారెడ్డి. ఇక మైనింగ్ ఉత్తర్వులు ఇచ్చింది బాబు సర్కారే, వాటిని తక్షణమే రద్దు చేయాలి. వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి డిమాండ్. సో ఇది పెద్ద అంశమే, మరో పెద్ద సంచలనం కాబోతోంది రాష్ట్రంలో. ఎందుకంటే శ్రీశైలం మల్లయ్య కొండల్లో మైనింగ్ జరిగితే మాత్రం భక్తులు ఊరుకోరు. సరే, ఇది ఒకసారి స్టడీ చేద్దాం. తర్వాత న్యాయమూర్తులు అన్నది ప్రజల హక్కుల పరిరక్షణకే, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికో సహకరించడానికో కాదు. ఓకే, ఎస్. 2 ఏళ్ళైనా డిఏ ఊసే లేదు. పీఆర్సీ కమిటీని కూడా ఇప్పటి వరకు నియమించలేదు. పెన్షనర్లకు డిఏ బకాయిలు రావడం లేదు. ఉద్యోగులకు 7000 కోట్లు సరెండర్ లీవుల బకాయిలు ఇవ్వాలి. ప్రభుత్వోద్యోగుల సమస్యలపై బాబు సర్కారు నిర్లక్ష్య ధోరణి. జూలై 12న శ్రీకాకుళంలో, 21న అనంతపురంలో, ఆ తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక ఉద్యమ సన్నద్ధ సభలంట. సో ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 7000 కోట్ల సరెండర్ లీవులు బకాయిలు ఇవ్వాలంట. మొత్తం మీద 30,000 కోట్ల వరకు బకాయిలు ఇవ్వాలంట. ఇక ఆర్టీసీ ఆస్తుల అప్పగింతలు, డిపోలు ప్రైవేట్ పరం బెజవాడ నుంచి మొదలు. ముందుగా విద్యాధరపురం డిపో కూల్చివేత, మరో 11 డిపోలు కూల్చివేతల మొదలు వేగవంతం. తొలి దశలో 6,000 కోట్ల ఆస్తులు దారాదత్తం. ఏమండి, పీపీపీ అండి. ఎయిర్పోర్ట్లే పీపీపీకి ఇస్తున్నారండి. ఎయిర్పోర్ట్లు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఢిల్లీ ఎయిర్పోర్టు, ఇలా ఎయిర్పోర్ట్లే పీపీపీకి ఇస్తున్నప్పుడు బస్ స్టాండ్లు పీపీపీకి ఇవ్వరా? మెయింటెనెన్స్ ప్రైవేట్ వ్యక్తులు మెయింటెనెన్స్ చేస్తారు, ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ప్రైవేట్ పరం అని రాస్తే ఎలా? మరి నీచంగా రాస్తున్నారు వార్తలు. దేశవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద సంస్థలే. హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్లో ఉన్న ప్రతి మెట్రో స్టేషను కూడా ప్రైవేట్దే, ప్రైవేట్ వాళ్ళ నిర్వహణే. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వాందే, కానీ నిర్వహణ ప్రైవేట్ సంస్థ. దానికి వచ్చే లాభాలు వాళ్ళు తీసుకుంటారు. సో దీనివలన ప్రజలకు చూడండి, హైదరాబాద్ మెట్రో గవర్నమెంట్ నిర్వహిస్తే ఎలా ఉండేది? అసలు అంత క్లీన్గా మెయింటెనెన్స్ అంత బాగుంటుందా? అందుకే ఇటువంటి ప్రైవేట్ వాళ్ళకి నిర్వహణ ఇవ్వడం తప్పు కాదు. పీపీపీ అనేది అభివృద్ధికి మంచిది. విదేశాల్లో పీపీపీకే మద్దతు ఇస్తారు. సింగపూర్ లాంటి ప్రాంతాల్లో అంత అభివృద్ధి చెందిందంటే ఆ దేశం పీపీపీ వలన. మన దగ్గరే పీపీపీకి ఇస్తే ఈ ఏడుపులును, ఈ పెడబొబ్బులు, ఈ పనికిమాల వార్తలు.
జూన్ అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఈ నెల జూన్ ప్రజలను అల్లాడించింది. ఇక గ్రేడ్ 4-5 సచివాలయ కార్యదర్శులకు వేధింపులంట. ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడింగ్ అసమతుల్యత, జోనల్ విభజనతో లోపాలు, రీకేటగరైజేషన్ కాకుండానే స్థానిక కేడర్ కేటాయింపులు. దీంతో అల్లూరి, అనకాపల్లి జిల్లాల పంచాయతీ సెక్రటరీలకు తీరని అన్యాయం. 400 మంది సొంత జిల్లాలకు శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి. ఇక సాయికృష్ణ కేసులో లొంగిపోయిన 2 హెడ్ కానిస్టేబుళ్ళు. ఆర్థికంగా స్థిరపడిన భార్యకు భరణం అక్కర్లేదు. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆమె భరణం అడగడం సరికాదు. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు. స్త్రీలను పురుషులే పోషించాలన్న అపోహలతో ఉత్తర్వులు ఇవ్వద్దు, కింది కోర్టులకు హైకోర్టు సూచన. భార్య ఆర్థికంగా స్థిరపడితే భరణం అక్కర్లేదు అని హైకోర్టు చెప్పింది. ఇక నెల్లూరు ఈఆర్ఓ నందన్ను వెంటనే తప్పించాలి. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్గా, నెల్లూరు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారిగా విధులు నిర్వహిస్తున్న నందన్ను వెంటనే తప్పించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఇక చిన్న వెంకన్న ఆలయంలో భద్రతా వైఫల్యం అంట. ద్వారకా తిరుమలలో పర్యాటక అభివృద్ధి కోసమే బీచ్ షాక్స్, అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య. ఇది ఒకటి ఇచ్చారండి. ఇక టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు కానుంది. మిత్రపక్షాల నేతలతో బుధవారం విజయ్ సమావేశం కాబోతున్నారు. సో డిఎంకే దగ్గరున్న పార్టీలన్నీ టీవీకేకి వెళ్ళిపోయినాయి. సో ఇన్నాళ్ళు డిఎంకే కూటమిగా ఉన్నది కాస్త ఇప్పుడు టీవీకే కూటమి అవుద్ది. డిఎంకే ఒంటరిగా మిగులుతుంది. ఇక అన్నా డిఎంకే కరూర్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఇక 50% సీట్లు పెంపు. అన్ని రాష్ట్రాలకు సమన్వయం దక్కేలా ఏకరీతిగా 50% లోక్సభ సీట్లను పెంచాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్టు. అదే మొన్నట్లాగానే నేడు దాహాలో చర్చలు. ఇరాన్పై ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. సో ఇవన్నీ సాక్షి అంశాలు. సాక్షిని కాసేపు పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో సముద్రంలో విమానాశ్రయం. దేశంలో తొలిసారిగా నిర్మాణానికి కసరత్తు. మహారాష్ట్రలో కోరే బీచ్లో ప్రాజెక్ట్ అంట. డిపిఆర్కు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశాలు. అంచనా వ్యయం 45,000 కోట్లు. ఏటా 9 కోట్ల మంది రాకపోకలు. ఇది జపాన్లోని వాకాసాలో కృత్రిమ దీవిపై నిర్మించిన కాన్సాయ్ ఎయిర్పోర్ట్. ఇలా సముద్రం మధ్యలో ఎయిర్పోర్ట్ నిర్మించే ఆలోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక వైసీపీ కొత్త డ్రామా. మొన్న 3 రాజధానులు, నిన్న మావిగన్ మాట, నేడు అమరావతి పరిరక్షణ అట. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ద్వంద్వ విధానాలను ప్రజలకు చెప్పండి. అధికారం కోసం ఎంతకైనా తెగించే పార్టీ వైసీపీ. రైతుల పరామర్శలో రౌడీ షీటర్లు ఎందుకు? క్రిమినల్ పార్టీ రౌడీయిజాన్ని నమ్ముకుంది అని వైసీపీ వాళ్ళు రాజధాని విషయంలో చీలికి తీసుకొచ్చడానికి, గొడవలు చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం గారు నిన్న చెప్పారు. సో ఇవన్నీ చెప్పుకున్నాయే. మావిగన్ మారీచులకు రాజధానిలో పని అంటే అమరావతి రైతులు శాంతి కాముకులు, రాళ్ళు రప్పలు వేయడం తెలియదు. సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకొట్టయ్య, గోండాలను అడుగుపెట్టనీయం రైతులు. ఇక ఏరువాక సాగాలో ఏం సాగుద్ది? వర్షాలు లేవు. భారీగా పరిశ్రమలను ఆకర్షించాలి సిఐఏ. ఇక పవన్కు తక్షణం శస్త్రచికిత్స అవసరం. ముంబై అంబానీ ఆసుపత్రి వైద్యుల నిర్ధారణ. భుజ కండరాలకు గాయాలే కారణం. పవన్ కళ్యాణ్ గారు హెల్త్ ఆల్రెడీ 2 నెలల కిందట అనుకుంటా కదా ఒక శస్త్రచికిత్స చేయించుకున్నారు ముక్కుకు సంబంధించి. సో ఇప్పుడు భుజ కండరాలకు గాయాలయ్యాయని అప్పుడే చెప్పారు ఆయన. బ్యాక్ ఈ ప్రాంతంలో కూడా నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఫీట్లు చేసిన కారణంగా కొన్ని గాయాలు అయ్యాయి అని చెప్పారు కదా. సో వాటికి ఇప్పుడు ముంబై అంబానీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు శస్త్రచికిత్స ఖచ్చితంగా చేయాలి అని. సోమవారం వైద్య పరీక్షల కోసం ముంబై చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ దంపతులు. ప్రోటీన్ ఫుడ్, గుడ్డు, బెడ్. అనంతబాబుకు రోజు 2,000 మంచి హెడ్డింగ్ బాగా పెట్టారు. ఇందాక చెప్పుకున్నాం కదా, 80 గ్రాముల వరకు హై ప్రోటీన్ డైట్ అంట. రోజుకు 2,400 నుంచి 2,500 హై క్యాలరీ ఫుడ్ అంట. జైల్లో గట్టి పరుపు, సర్వైకల్ దిండంట. సాయికృష్ణ కేసులో 2 లొంగుబాటు. ఇవన్నీ చెప్పుకున్నాయి. ఏసీబీ దూకుడు. రాష్ట్రంలో 6 నెలల్లో 78 మంది అరెస్టు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా 60 మంది, 13 మంది అవినీతి తిమింగలాలు జైలు పాలు. కేసుల్లో విశాఖ టాప్, తర్వాత కర్నూలు, అనంత. ఆకస్మిక తనిఖీలు, పెరిగిన శిక్షలతో అక్రమార్కులు బెంబేలు. సో ఏసీబీ దూకుడు పెంచింది. ఇక చంపి మృతదేహాలను బైక్ కట్టేసి ఉప్పుడీరులో మామూలు, కృష్ణాలో జంట కలకలం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు. ఇక ప్రస్తుతం ఉన్న సీట్లతోనే సరే ఉన్నత విద్యా కోర్సుల్లో పెంపు లేదంటండి. పాలిటెక్నిక్లో 4,300, బీటెక్లో 6,000 సీట్ల పెంపునకు ఏఐసీఈటీ అనుమతి. కానీ ఈ స్థాయిలో పెంపునకు సర్కారు ఒప్పుకోలేదు. కాబట్టి గత ఏడాది ఏవైతే సీట్లు ఉన్నాయో అవే ఈ సంవత్సరం కూడా. ఇక ఈరోజు ఏపీ ఈప్సెట్ అంటే ఎంసెట్ ఫలితాలు రాబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ర్యాంకులు రిలీజ్ చేస్తారు. మొన్న ఉద్వేగం, నేడు ఉత్సాహం. వెలుగొండ నిర్వాసితుల ఖాతాల్లో పడిన పరిహారం 2,351 మందికి 300 కోట్లు జమ చేశారు. ట్రాపర్లు, బాండ్ అంబాసిడర్లు ఇవన్నీ ఓకే.
ఆంధ్రజ్యోతికి సంబంధించిన అంశాలు. గడప దాటుతున్న పాత బంగారం ధర పతనంతో అమ్మేస్తున్న ప్రజలు, ధర మరింత మండిపోతుందని భయాలు, అమ్ముకోవద్దని నిపుణుల సూచన. నిజమే కదా, బంగారం అమ్మేస్తే మళ్ళీ కొనగలరా? బంగారం ఏమైనా మళ్ళీ రేటు తగ్గితే కొనవచ్చు, కానీ తగ్గే అవకాశాలు లేవు. సో ఇప్పుడు ఏంటంటే రేటు పెరిగింది కదా అని చెప్పి చాలామంది అమ్మేస్తున్నారంట. తర్వాత సీషెల్స్తో బంధం బలోపేతం, తూర్పు ఆఫ్రికా ద్వీప దేశంలో ముగిసిన ప్రధాని పర్యటన. బిఎల్ సంతోష్ స్థానంలో సునీల్ బన్సల్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా అవకాశం. ఎంపీ రాజస్థాన్లో సీఎంల మార్పు ఉండొచ్చు. అంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ముఖ్యమంత్రులను మార్చేస్తారా? ఇక ఏఐ చేతులెత్తేస్తే మనుషులే దిక్కయ్యారు. 350 మంది ఇంజనీర్లు మళ్ళీ నియమించుకున్న ఫోర్డ్ కంపెనీ. నాణ్యత తనిఖీలు చేసే ఇంజనీర్ల స్థానంలో నిరుడు అక్టోబర్లో 900 ఏఐ కెమెరాల ఏర్పాటు. ఆశించిన స్థాయిలో పూర్తి కాని పని, అనుభవజ్ఞులైన ఉద్యోగులను మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్న సంస్థ. అంతే మరి, ఏఐ కొంత పరిమితులు ఉంటాయి. పూర్తి స్థాయిలో మనుషులు చేసే ప్రతి పనిని ఏఐ చేయలేదు. ఎంతైనా మెకనైజర్గానే పనిచేస్తాయి, మానవ మేధస్సుతో పని చెయ్యవు కదా, అది కృత్రిమ మేధస్సు కదా. సముద్రంలో విమానాశ్రయం. అయోధ్య రామాలయం విరాళాల దోపిడీ కేసులో వాదించాం, ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయం. సో అక్కడ ఉన్న లాయర్లందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో విరాళాలు దోపిడీ చేసిన వారి తరపున ఎవరూ వాదించకూడదు, ఒకవేళ ఎవరైనా వాదిస్తే 5 లక్షలు ఫైన్ వేస్తామని చెప్పి నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇవి అంశాలు. ఆంధ్రప్రభలో కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ మనం చెప్పుకున్నాయే కదా. మా బ్రాండ్ అంబాసిడర్లు షైనింగ్ స్టార్లే, మీ కళ నెరవేర్చే బాధ్యత నాది, విద్యార్థి కోణం నుంచే చదువుల్లో సంస్కరణలని. ఇక తంబీల గేమ్, టీవీకే సర్కారుపై ప్రతిపక్షాల వ్యూహాలు, ఎలక్షన్స్కి సిద్ధంగా ఉండాలంటున్న డిఎంకే, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని అప్రమత్తం. తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఉంది కదా, దాన్ని కూల్చేయాలని స్టాలిన్ పావులు కదుపుతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఒక 6 నెలలు టైం ఇస్తారు, ఇప్పటికి 2 నెలలుగా అయింది, మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఆ ప్రభుత్వం. మరోవైపు విజయ్ ఏం చేస్తున్నారంటే, తన దగ్గరకు వస్తున్న అన్నా డిఎంకే ఎమ్మెల్యేల చేత ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించి తన పార్టీ తరపున పోటీ చేయించాలో పావులు కదుపుతున్నారు విజయ్. అంటే టీవీకేనే సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించేలాగా విజయ్ పావులు కదుపుతున్నారు. టీవీకేకి మద్దతుగా వెళ్ళిన పార్టీలను వెనక్కి తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని కూల్చేసే ఆలోచనలో స్టాలిన్ యోచిస్తున్నారు. ఇలా తమిళనాడులో గేమ్ ఉంది. కేంద్ర కేబినెట్ విస్తరణపై టెన్షన్. కొనసాగుతామా, పార్టీ పదవుల్లోకి వెళ్తామా, విస్తరణలో పరిస్థితులపై కీలక నేతల ఆరా, కేంద్ర మంత్రుల మధ్య విస్తృత చర్చ. సో ఇదండి మొత్తంకి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.